కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బ్రీఫింగ్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. లైవ్ లో చూద్దాం. మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రబోస్ కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి అంశాల సంబంధించి వారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించిన అంశాలపైన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీటెయిల్డ్గా మీ అందరికి కూడా స్పష్టంగా పాయింట్ బై పాయింట్ వివరించారు. కొన్ని విషయాలు నేను తెలుగులో మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతోనే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే 14/3/2024 నాడు జస్టిస్ ఘోష్ కమిషన్ని, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. జల వనరుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయి కూలిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ఘోష్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి వారు సుదీర్ఘంగా దీనిపైన లోతుగా అందరి వాదనలు విని ఆనాటి ముఖ్యమంత్రి గారితో సహా, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సహా, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారితో సహా అనేక మంది వాటికి సంబంధించినటువంటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత వారి సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 31, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఏడి, ప్రభుత్వ కార్యదర్శి న్యాయశాఖ, వీరు ముగ్గురితో అధికారులతో ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదివి క్యాబినెట్కి పెట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానిపైన ఈ ముగ్గురు అధికారులు సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసిన రిపోర్ట్ని ఈరోజు క్యాబినెట్లో మా అందరి ముందు ఉంచటం, దానిపైన స్పష్టంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా అంటే ఇది మేము చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా రాజకీయపరమైన ఆరోపణలు కావు, ఇది ప్రభుత్వపరమైనటువంటి రిపోర్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి 31/3/2016 ఆనాడు మీ అందరూ గుర్తుండి ఉంటుంది, రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చటానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనలు పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా ఈ కమిషన్ రిపోర్ట్లో కూడా చెప్పారు. అంటే ఆనాడు వారు సొంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారు. బ్యాక్ తెలంగాణలో ప్రస్తుతానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రగడైతే నడుస్తోంది. మనం చూస్తూ ఉన్నాం. నేతలంతా కూడా, మంత్రులు అంతా కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, వారి వారి వెర్షన్స్ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు మీదే చర్చ అంతా నడుస్తోంది. రేవంత్ సర్కార్పై గులాబీ దళం అయితే భగ్గుమంటోంది. తప్పుల తడకగా కూడా పిసి ఘోష్ కమిటీ నివేదిక ఉందంటూ కూడా బీఆర్ఎస్ లీడర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసత్య ప్రచారం తగదు అని చెప్తున్నారు. కేసీఆర్ అలాగే హరీష్ ఈటెల పాత్రపై సంచలన విషయాలు అయితే పేర్కొంది పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఇదే అంశానికి సంబంధించి మనం ఒక చర్చ చేద్దాం. మన చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ప్రస్తుతానికి మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, ముగ్గురు కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. సార్, ముందుగా మానవతారాయ్ గారు, ఏం జరుగుతోంది? పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా తప్పుల తడకగా ఉంది, కేవలం మా మీద బురద జల్లేటువంటి అంశమే నడుస్తోంది అంటోంది బీఆర్ఎస్. ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు ఒప్పుకుంటారు చెప్పండి? ఎక్కడ మేము చేయలేదని అంటారు. ఇది ఒక పారదర్శకంగా ఒక పదవీ విరమణ చేసినటువంటి ఒక న్యాయమూర్తి చేత ఒక విచారణ జరిపినటువంటి అంశం ఇది. ఆ విచారణలో 119 మందిని విచారణ చేస్తే 115 మంది చేతులు ఎత్తేసి దీని కర్త, కర్మ, క్రియ, సూత్రధారి మొత్తం కూడా, బాధ్యులు మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆర్థిక మంత్రి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే కేసులో ఏమి లేకపోతే 3 ఇంజనీర్ల దగ్గర వాళ్ళు ఏసీబీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే 1000 కోట్లు వచ్చింది. అంటే వీళ్ళు చిన్న చేపలు. అసలు పాలకులైన మరి వసలైన వాళ్ళని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లు వస్తాయి? దాదాపు ఈ ప్రజాధనాన్ని 38,000 కోట్లతో పోయే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుని కట్టకుండా అక్కడ అబద్ధాలు ఆడి, నీటి లభ్యత లేదని రకరకాల మాయలు చేసి కేవలం ఆర్థిక పరంగా దోపిడీ కోసం, కమిషన్ల కోసమే నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణుల కమిటీ కూడా వేమనపల్లి దగ్గర ఎక్కడో కట్టమంటే అక్కడ కట్టకుండా, ఆడు నిపుణుల కమిటీ చెప్పినటువంటి ఒక డిజైన్ ఇచ్చినటువంటి సంస్థలు చెప్పిన చోట కాకుండా 5 కిలోమీటర్ల దూరంగా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులు కట్టి పోల్చిన మాట వాస్తవం. ఆ అంశాన్ని స్పష్టం చేశారు ఘోష్ కమిషన్. కాబట్టి దీనికి బాధ్యులపైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఆధారాలతో సహా అడుగున పాయింట్ వాడు 665 పేజీల నివేదికనిచ్చారు. ఆ నివేదికలో 30 సార్లు 40 సార్లు మన కేసీఆర్ గారి పేరు, 19 సార్లు హరీష్ రావు గారి పేరు, ఒక 5 సార్లు ప్రస్తావన తీసుకొచ్చారు ఈటెల రాజేంద్ర గారి పేరు. ఈ విధంగా స్పష్టంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇంకా, ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశం కొనసాగుతుంది, ముఖ్యమంత్రి గారు ఇంకా మాట్లాడాలి. కాబట్టి ఆ మంత్రి మండలి సంఘం కూడా, మంత్రి మండలి కూడా ఈరోజు కూర్చొని ఈ అంశం పైన ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన కూడా చేసినట్టున్నది. ఇంకా మనకు బయటికి బహిర్గతం వ్యక్తం కాలేదు. కాకపోతే 60 పేజీల సారాంశంలో నిపుణుల కమిటీ, నీటిపారుదల, న్యాయ, ప్రభుత్వ పాలనాధికారుల కమిటీ ఆ 665 పేజీల సారాంశాన్ని తీస్తే కళ్ళకు కట్టినట్టు ఉల్లంఘనలు, మామూలు నిర్మాణంలో ఉల్లంఘనలు, నాసిరకం పనుల ద్వారా జరిగినటువంటి ఆర్థిక దోపిడీ స్పష్టంగా కనపడుతుంది. ఇది మనం రోజు కూడా ప్రతిసారి ఎప్పుడైతే ఇది జరిగిందో, ఈ కుంభపాటు గురైందో ఆ రోజు నుంచి, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నివేదికలు ఇవన్నీ చూస్తే అన్ని కూడా విజిలెన్స్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా చూస్తే కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు చేసిందంతా చేసి
మొత్తం కూడా ఆ విచారణ కమిషన్ మొత్తం కూడా వేళ్ళన్నీ కూడా ఆ వైపు మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి వైపు ఈ కమిషన్ చూపించినప్పుడు ప్రభుత్వం అనేది చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మళ్ళీ విమర్శ కక్షపూరితమే ఉంది. దాదాపు 38 ప్రాణహిత చెరువులతో కట్టుకోకుండా 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్లు వస్తాయి. 11,500 కోట్లు ఖర్చు అయినాయి కాలువల రూపంలో. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఆ తరంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దాదాపు 90% అనుమతులు తీసుకొచ్చి కొన్ని అనుమతుల కోసం ప్రయత్నాల రూపంలో ఇంతలోకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత అంచనాలు కూడా మారిపోయినాయి. తర్వాత ప్రాజెక్ట్ డిజైనే మారిపోయింది. తీరా ఏం చేశారు? గుదిబండగా మార్చారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ఒక దుఃఖదాయినిగా మార్చారు. ఏం ప్రయోజనం, ఏం సాధించారు? ఎన్ని ఉల్లంఘనలు? ఒకటి, ప్రాజెక్టు మరమ్మతులు లేవు. ఓఎండ్ఎం అంటే నిర్వహణ లేదు, మరమ్మతులు లేదు, ఏదీ లేదు. 2016లో పూర్తయితే 2016లో ప్రారంభిస్తే 2019లో పూర్తి చేశారు. పూర్తి కాకముందు ఇంజనీరింగ్తో పూర్తయినట్టు సంతకాలు పెట్టించుకున్నారు. నీళ్లు నింపకూడదు, ఈ ప్రాజెక్టు నీళ్లు నిల్వ చేయకూడదు అని ఇంజనీరింగ్ అధికారులు మొత్తం కూడా మొత్తుకున్న మరి ఆనాటి పాలకులు గారి సూచన మేరకు మరి కేసీఆర్ గారు. ఓకే, ఒక్క నిమిషానికి మనం ఇదే అంశంపై మనం చర్చిస్తూ ఉన్నాం. మనతో పాటు మానవతారాయ్ గారు అండ్ బొల్ల మల్ల యాదవ్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, మల్ల యాదవ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతానికి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు, మేడిగడ్డకు బ్యారేజీ సైటు మార్చారు. సో ఇదొక్కటే కాకుండా చాలా రకాలైనటువంటి పిసి ఘోష్ కమిషన్ నివేదిక చాలా కీలకమైన పాయింట్లు మాట్లాడింది అండ్ తప్పిదాలన్నీ క్లియర్ కట్గా చెప్పింది. ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? ఇదే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఒక పిల్లర్ కుంగింది. సహజంగా ఎక్కడన్నా ప్రాజెక్టులు కట్టినప్పుడు జరిగే ప్రక్రియలో భాగంగా ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అది రిపేర్లు చేయటానికి అవకాశం ఉన్నా చేయకుండా ఈ రోజు ఏదో నెపం నెట్టడానికి న్యాయ నిపుణుల కమిటీ అని దానికి ఒక కమిషన్ వేసి ఎవరినో నిందితులుగా నిలబెట్టే ప్రయత్నం చేయటం అనేది దురదృష్టకరం. అట్లాంటి నాగార్జున సాగర్ కూడా వాస్తవానికి డిజైన్ వేరు. ఆ డిజైన్ మార్చి కట్టేసిరు. అది ఆ రోజు ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి కట్టేసిరు అని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు అసెస్మెంట్ ఒక్కొక్క రకం. ప్రాణహిత చేవెళ్ళ మొదలు పెట్టినప్పుడు అక్కడ నీళ్ల సభ్యత లేక మామూలుగా ఆడ గోదావరి నుంచి వచ్చే నీళ్లలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పుడు ఆంక్షల్ని సడలించే పరిస్థితి లేక ఆగిపోయిన నేపథ్యంలో మనకు నీటి లభ్యత ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి, కింది నుంచి పోతున్న గోదావరిని పైకి తీసుకురావాలంటే కొన్ని ఆంక్షల్ని సడలించుకోవాలన్నా మనకున్న వెసులుబాటును ఉపయోగించుకోవాలనే ఆలోచనతో చేసిన ప్రక్రియలో భాగంగా ఈ రోజు 2014 వరకు నీళ్లు లేవు తెలంగాణలో. ఈ రోజు ఏదైతే ప్రవహిస్తున్న గోదావరి ఉందో అప్పటి వరకు నీళ్లు లేవు. 2014 తర్వాత ఈ రోజు వరకు నీళ్లు వచ్చినాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పంటలు పండినాయి అని అంటే కారణం ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం, కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మూలాన్నే ఈ రోజు సస్యశ్యామలమైంది. రైతులు 3 పంటలు పండించుకోవడానికి అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి. 2 పంటలు పుష్కలంగా పండినాయి. ఈ రోజు ధాన్య రాసులు విరుదెల్లుతున్నాయి. మరి అంతకు ముందు లేని నీళ్లు ఈ రోజు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అదేమో అద్భుతం పైనుంచి ఎవరు కురిపిస్తున్నది కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోనే సాధ్యమైంది అనేది అనేక సందర్భాలలో అనేక మంది మేధావులు, న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖకు సంబంధించిన నిపుణులు చెప్పారు. మరి మీరు మామూలుగా ఒక పిల్లర్ కూలిపోయిందని అంటేనే ఈ రోజు శ్రీశైలం డ్యామ్ లో కనీసం చచ్చిపోయిన 8 మంది శవాలను బయటకు తీసుకురాలేకపోయారు. అదే రకంగా అనేక రకమైన ప్రమాదాలు ఈ రోజు ఢిల్లీలో ఫ్లైఓవర్లు కూలిపోయినాయి. అనేక రకమైన జరిగినాయి. అన్నిటికీ ఆ ప్రభుత్వాలే బాధ్యత తీసుకుంటాయి. వాళ్ళ మీద నేను నెపం నెడతాము అని అంటే ఈ రోజు వరకు మీరు ఏం చేయకపోవచ్చు. చేసిన వాళ్ళ మీద ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు చేస్తే దాని మీద ఇందులో కమిషన్లు ఉన్నాయనో ఇంకేదో అని చెప్పేసి సాంకేతిక కారణాలు చూపించి నెట్టే ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ చిన్న ప్రాజెక్టుల గురించే తెలంగాణ సాధించింది. ఈ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, రైతాంగం బాగుపడాలనే ఆలోచనతోని అన్ని రోజులు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఏ కళల కోసమైతే రాష్ట్రాన్ని సాధించారో ఆ కళల్ని సాకారం చేసుకోవడం కోసం మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు రైతుల పాలిట శాపంగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. కానీ పిసి ఘోష్ కమిటీ రిపోర్ట్ మాత్రం
కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. దీని గురించి ఏమంటోంది బీఆర్ఎస్? ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ గా అంటే అప్పుడు కూడా న్యాయ నిపుణులు ఉన్నారు, అప్పుడు కూడా మామూలుగా నీటిపారుదలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేసిర్రు, ఎంతో మంది చేసిర్రు. మరి వాళ్ళందరూ తప్పేరా? వాళ్ళందరూ ఆ రోజు చూడలేదా కంటితో? పర్మిషన్లు ఎప్పటికప్పుడు వస్తున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం ఉన్న మేధావులు ఇక్కడ మామూలుగా ఉండి ఆ నిర్మాణం పూర్తి చేశారు కదా. 3 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పూర్తి కాని విధంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్న ఘనత అని చెప్పేసి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్స్, డిస్కవరీ లాంటి వాళ్ళు కూడా మామూలుగా ప్రొజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ఆ రోజు కూడా మామూలుగా నీటిపారుదలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరి పర్యవేక్షణలోనే జరిగింది కదా. ఒక్కలేదో మానిటర్ చేస్తే ఇటుక వాళ్ళే పెట్టి ఇసుక వాళ్ళే పెట్టి కాదు కదా. డిజైన్ చేస్తారు, మానిటర్ చేస్తారు, ఫండింగ్ ఏర్పాటు చేస్తారు, త్వరితగతిన పూర్తి కావడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టుని అతి త్వరలో తెలంగాణ రైతాంగానికి అందియాలన్న ఒక ఆలోచనతో చేసిన ప్రాజెక్టు కాబట్టి వారు ఇనిషియేట్ చేసేది. సార్, ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ ని ఇరుకున్న పెట్టడానికి, ఖచ్చితంగా మాత్రమే ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది అనే వాదన. దీనికి దానికోసం మాత్రమే ఇప్పుడు ఈ న్యాయ నిపుణుల కమిటీ అని కానీ కమిషన్ అని కానీ ఏర్పాటు చేసింది కేవలం గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ఇరుకున పెట్టి అపవాదుల పాలు చేయాలనే ఒక ప్రయత్నం మాత్రమే ఇది. మరి ఏమిటి కార్యాచరణ? ఏమిటి వ్యూహం? ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? కార్యాచరణ ఏమిటి? డెఫినెట్ గా ప్రతిదానికి ఉంటది కదండి సమాధానం, పరిష్కారం. ఈ రోజు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇది పనిచేస్తుందా లేదా అనేది ఇంకో నిర్ధారణ కమిటీని వేసే అధికారం ఉంది ప్రభుత్వానికి. లేదు అంటే ఇక్కడ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఎంతో మంది సలహాదారులు ఉన్నారు, నీటి సంఘానికి సంబంధించిన వాళ్ళు, నీటిపారుదల శాఖగా రిటైర్ అయిన వాళ్ళు, ఎంతో మందితో మామూలుగా దీనికి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ చేయొచ్చు. కేవలం ఏదో నీటిలో పోసినట్టు, బుగ్గిలో పోసినట్టు, బూడిదలో పోసిన పన్నీర్ మాదిరిగానో అయింది అనే ఒక ప్రయత్నం ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ దానివల్ల ప్రయోజనం అయిందా లేదా, జరుగుతుందా లేదా అనేది ఈ రోజున్న రైతాంగం చెప్తుంది కదా. తెలంగాణ ఒక్క సెకండ్ రామ్మోహన్ రావు గారి వెర్షన్ కూడా తీసుకుందాం. సార్ రామ్మోహన్ రావు సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే నిజంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా పేర్కొంటూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రకంగానే ఆ తర్వాత లక్షల ఎకరాలకి సాగునీరు అందింది అని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కొన్ని నివేదికలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 208 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1530 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇవన్నింటికీ కూడా అంటే ముఖ్యంగా ఆ 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులే లేవని ఆ రిపోర్ట్లో వెల్లడవుతోంది. ఏమిటిది? అంటే రిపోర్ట్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు ఓవరాల్గా? బాబు గారు, మీకు అట్లాగే మానవతరాయ్ గారికి, మల్లిపతి యాదవ్ గారికి నమస్కారం. న్యూస్ ప్రేక్షకులకు కూడా కొంచెం నేను న్యాయవాదిగా 2 పక్కల వాదన వినిపిస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరికి అనుకూలమైన విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. కనుక మానవతరాయ్ గారితో ఏకీపిస్తుంది అవినీతి ఉంది. అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం. అవినీతి ఉంది. ముగ్గురిని పట్టుకుంటూనే 500-600 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయి. ఆస్తులు నిజమైనవి. కనుక ఇప్పుడు తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనెట్లేరు కదా, కోనెట్లే ఎరుగుతాడు. కనుక ఇప్పుడు ఏమైందంటే కొడుకే కోనెట్లు ఎరుగుతున్నాడు, తండ్రి అంతకంటే ఎక్కువ సంపాదించుకునే మాట వస్తున్నది. అవినీతి ఉంది. దీనిలో నిస్సందేహంగా చెప్పొచ్చు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. నాగార్జున సాగర్ నుంచి అవినీతి ఉంది. వాళ్ళు కొత్తగా మలయాళం చెప్పినట్టు నాగార్జున సాగర్ లో బతికే ఉన్నారు కదా. ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు సిమెంట్ కుమార్ అరెస్ట్ అయ్యారు అంటే మరి ఆయన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి కదా. మీరు ఇప్పుడున్న నందికొండ నాగార్జున సాగర్ దగ్గర నుంచి పైకి 60 కిలోమీటర్ల పైన కట్టాల్సి ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అప్పుడు తెలంగాణకు న్యాయం అయ్యేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర పాలకులు మొత్తం అంతా నాశనం చేసి కింద కట్టుకున్నారు. దానిలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా అవినీతి ఉన్నది. మరి అప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేద్దామంటున్నాను. నేనేమంటా అంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే ప్రతి అడుగు కరెక్టే అని అనుకుంటే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మరి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే ఇదే వస్తాయి కదా. నేనేమంటున్నాను, కమిషన్ రిపోర్ట్ లో మేము మొదటి నుంచి కమిషన్ తప్పు పడుతుంది ఏంటంటే బిగ్ బాస్ ఎవరు అనే లీడింగ్ క్వశ్చన్ వేస్తున్నాయి. తప్పు అంటున్నాను నేను. మీకు కమిటీకి ఇచ్చిన రెఫరెన్సెస్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి.
అవును. అడ్వకేట్ చెప్పాను. సుప్రీంకోర్టు కూడా ఉమ్, మేము న్యాయ నిపుణులం కాదు, కేవలం న్యాయ నిపుణులం మాత్రమే, మేము సాంకేతిక నిపుణులం కాదు అని ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంజనీర్లతో సహా అనుభవజ్ఞుడైన నీటిపారుదల రంగంలో ఉన్న వాళ్ళతో ఒక కమిటీ వేస్తారు, సుప్రీంకోర్టు వేస్తుంది. అవును. అటువంటిది ఈయన న్యాయ నిపుణుడే కానీ సాంకేతిక నిపుణుడు కాడు. ఎవరు? మన పిసి ఘోష్ గారు. ఉమ్. పిసి ఘోష్ గారు సాంకేతికంగా కొన్ని చెప్పలేడు, ఆయనతో కాదు కూడా అంటారు. అంటే చాలా అది మంది చేయాల్సింది. సాంకేతిక నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని సాంకేతిక నిపుణుల యొక్క సలహాలు తీసుకునే చేసుంటారు కదా సార్. లేదు 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 115 సాక్షులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అవును. ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు లాంటిది కూడా ఇటువంటి నీటిపారుదల రంగం సమస్య వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నీటిపారుదల నిపుణులతో ఒక కమిటీ సార్ వేసి ప్రస్తుతానికి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిందంతా కూడా చూసాం. ఇక సార్ ముఖ్యంగా మానవతారాయ్ గారు మూడు కీలకమైనటువంటి అంశాలు ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. రమణ గారు సార్ అయ్యా, మీరు కంక్లూడ్ చేస్తూ చెప్తారు కానీ మనకు సమయం కూడా ఎంత లేదు సార్. రామ్మోహన్ రావు సార్ టైం లేదు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇద్దరు మాట్లాడారు. సార్ నిరంజన్ చెప్పండి. రెడ్డి గారు చెప్పండి. క్షమించాలి. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు, కమిషన్ గురించి ఒక్క 3 ముక్కలను మాట్లాడిందా? ఇప్పుడు ఈ ఊసుకు కవర్తో సమస్య వస్తుంది సార్. మాలాంటి వాళ్ళకి సమస్య అదే. ఇప్పుడు మానవతరాయ్ గారంతా నిబద్ధత కలిగిన తెలంగాణ పోరాట యోధులు ఎవరు లేరు, కానీ వారి పార్టీ కొన్ని పరిమితులు ఉంటాయి. నాలాంటి పరిమితులు లేవు కదా అంటున్నాను నేను. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి చెప్తే అటుపక్క మాట ఆయనకు అనుకూలమైన మాట్లాడుతున్నాడు. ఈయన చెప్తే నిరంజన్ రెడ్డి గారు కమిషన్ పక్కన పెట్టి అన్ని విషయాలు వేరే చెప్పిండ్రు. నేనేమంటున్నాను సార్, కొంచెం దయచేసి ఈయన కన్క్లూజన్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు కదా, నేను స్పష్టంగా చెప్తున్నాను. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మాత్రమే, కొంచెం అకాడమిక్ చర్చ చేసుకుందాం రమణ గారు, క్షమించాలి. ఇప్పుడు ఇది ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇది కేవలం కోర్టు కాదు. అవును, కోర్టు కాదు, కోర్టుకుండే అధికారం ఫైనల్ కాదని కూడా నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. అవును, ఫైనల్ కాదు, కోర్టే కాదు ఇది. నేను చెప్తున్నాను కదా, కోర్టుకు కొన్ని పవర్స్ ఇచ్చారు, క్వాజీ జ్యుడిషియర్ అంటారు. అంటే వీళ్ళు సమన్ చేసే అధికారం పిలిచారు. లేకుంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎందుకు పోతాడు, ఆర్థిక మంత్రి ఎందుకు పోతాడు, లేకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎందుకు పోతారు, కనుక పోవడానికి అవకాశం ఉంది. కానీ నేను కమిషన్ ఇట్స్ సెల్ఫ్ నేను ఏమంటున్నానంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఇస్తారు సార్. దానిలో కేవలం మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి మిగతా అన్నారము అట్లాగే సుందీళ్ళ మీరు చాలా విషయం రాజకీయ నాయకులు కూడా ఎంత తప్పు చేసి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న వరుసలు చెప్పుకుంటే ప్రాజెక్టు మిస్ చేసి ఇంకో దిక్కుపోతున్నారు. వరుస కూడా తెలుస్తుంది వీళ్ళు ఎవరికి కూడా, ఇటు పక్కన టీఆర్ఎస్ అటు వాళ్ళకి కూడా చెప్తాను. నేను గొప్ప అనట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాజెక్టుల వరుస తెలుస్తలేదు. ఒక 10 సార్లు తిరిగినామండి నేను, ఆ మొత్తం ప్రాజెక్టుల మీద అధ్యయనం చేసినామండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో ఏమున్నాయి, దానికి మించి కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందని నేను అడుగుతున్నాను న్యాయవాదిగా. నేను స్పష్టంగా చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఈ 3 బ్యారేజీలు కుంగడానికి, ఒకటి కుంగింది, 2 బుంగలు పడ్డాయి, మొత్తం బుంగలే. ఈ రెండింటికి సంబంధం ఏందని చెప్పాలి. ప్రాజెక్టు కేసు మాట్లాడి దానికి సంబంధం లేదు, స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ మాటలు వీళ్ళట్లేదు, వాళ్ళే అంటారు కాంగ్రెస్ మీద తుమ్మెచ్చిపోయారు బీఆర్ఎస్ మీద బదనాం వేసి కుక్కని చంపాలని పిచ్చి కుక్క అని కాళేశ్వరం పనికి రాదని చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్నారు ప్రయత్నాలు అంటున్నాడు. ఈ 3 మన బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ, ఇవి 2 కాదు, బ్యారేజ్ కాదు, డ్యామ్ కాదు. వీటిలలో కారణాలు ఏమిటి తెలుసుకోమని. ఈ కారణాలు సాంకేతిక కారణాలు ఎన్డీఎస్ఏ తేల్చింది. ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. ఫస్ట్ రిపోర్టు బూటకప్ రిపోర్టు 3 రోజుల్లో హెలికాప్టర్ దృష్టి అయిపోయింది. తర్వాత పర్మనెంట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అలా ఈ కుంగిన 2 పిల్లర్లను కట్ అండ్ ప్రాసెస్ అంటే మనకు దేని దానికి 6 తూములకు ఒక 6 పిల్లర్లకు ఒక బ్లాక్ చేసింది సార్. దానిలో ఆ బ్లాక్ ను అంటే 85 మొత్తం 85 తూములు, 85 బ్లాకులు, 85 అనమాట పియర్స్ అంటాం. ఆ పియర్స్ లో ఒక పియర్ లో రెండు పగుళ్ళు వచ్చినాయి, 2 కిందికి ఉంది. వాటిని ఎట్లా బాగు చేయని చెప్పింది కదా, అది సాంకేతిక నిపుణులు ఇచ్చేది. ఇక్కడికి వచ్చారని చెప్తున్నాను. ఇప్పుడు నేను రిపోర్ట్ ఒకటి వస్తే ఆ రిపోర్ట్ బట్టి పెట్టే అధికారం ఎవరికి ఉంటది? క్యాబినెట్ కు ఉంటది, అసెంబ్లీకి ఉంటది కదా. ఇప్పుడు నిన్న నుంచి రాసిన రాతలు ఉంటుంది ఎవరన్నట్టు అఫీషియల్ లీకేజ్ కాదా? నిన్న మొన్న రాతలు, మరి ఇదే అఫీషియల్ లీకేజ్ మన కరెంట్ విషయంలో ఏదైతే సార్ మనకు సమయం లేదు. రామ్మోహన్ రావు సార్, మనం మళ్ళీ మరోసారి మాట్లాడచ్చు. వీరిద్దరి వెర్షన్ తీసుకుందాం. మానవతారాయ్ గారు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో 3 కీలక విషయాలు. మానవతారాయ్ గారు చెప్పండి సార్. రామ్మోహన్ రావు సార్ ఒక్క నిమిషం. ఈ సారాంశము 625 పేజీల దానిగా సారాంశంలో చెప్పారు. దీనిపైన చర్యలకు ఏ విధంగా పోవాలో ప్రత్యేక దర్యాప్తు ద్వారానా, లేకపోతే సిఐడినా, ఇంకేమన్నా ఉన్నాయా దర్యాప్తు, ఆ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఈ నివేదిక ఆధారంగా. లేకపోతే ఇవన్నీ చెప్పింది ఎవరు? ఘోష్ గారికి. ఘోష్ గారు నీటిపారుదల సంఘ నిపుణుడు కావచ్చు, ఆ రంగ నిపుణుడు కాకపోవచ్చు, కానీ ఈయన సేకరించారు. 15 నెలల కాలంలో అందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల్లో అన్ని కూడా పరిశీలించి
వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారు హరీష్ రావు గారు. వీళ్ళు ఆ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం ఉందన్నారు. ఘోష్ గారు స్పష్టంగా చెప్పారు ఆమోదం లేనే లేదు. జీవోలు విడుదలైన తర్వాత పనులు ప్రారంభమైన తర్వాత ఆ అంచనాలు పెంచుకోవడం కోసం 2,550 కోట్లు ఎంతో పెంచుకోవడం కోసం అప్పుడు కేబినెట్ ఏర్పాటు చేసి దాన్ని ఆమోదం చేశారు. అది స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ నాసిరకం నిర్మాణం తర్వాత ఆర్థిక ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగాయి, వాళ్ళ బాధ్యతలను విస్మరించారు అని చెప్పి స్పష్టంగా ఉన్నది. ఈ విధంగా దీన్ని ప్రోత్సాహం అంటే వదిలిపెట్టిపోదామా చెప్పండి? రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎవరన్నా కానీ కాంగ్రెస్ లో ఈ విధానాలకు పాల్పడితే, ఈ విధంగా ప్రజాధనం లూటీ అవుతుంటే మనం ఊరుకుందామా చెప్పండి? కాబట్టి దీనికి ఎక్కడో ఒకసారి అంతం పలకాలంటే దీనికి విచారణ నిజంగా ఇప్పుడు ఘోష్ కమిటీ ఇచ్చారు కాబట్టి దాన్ని ముందుకు పోతాను. ఈ 18 నెలల కాలంలో ఎక్కడ జరిగిందో మీరు ఏదైనా కమిషన్ ఉంటే మీరు వేయండి. ఇంత స్పష్టంగా నిరంజన్ రెడ్డి గారు కూడా మల్ల యాదవ్ గారి వెర్షన్ కూడా తీసుకోవాలి మనం. తెలంగాణ ఉద్యమ చరిత్రను చెప్పే ప్రయత్నం మానవతారాయ్ గారు ఒక్క నిమిషం మల్ల యాదవ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి. మల్ల యాదవ్ గారు, ఇప్పుడు కేవలము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒక నెపం నెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది ఎవరిని ఉద్ధరించడానికి కాదు. రైతులకు ఒకవైపు పంట పొలాలకి నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరాన్ని పడుకోబెట్టి అక్కడ అవకాశం ఉన్నా కానీ మిషన్లు ఆన్ చేయకుండా, పంపు సెట్లు ఆన్ చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టే ప్రయత్నం చేసి ఈ రోజు రైతుల జీవితాలతోని భవిష్యత్తును చెలగాటం ఆడటమే. కేవలం ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ఒక పార్టీని నష్టపరచడానికి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరేమైనా చేస్తే రేపొచ్చే ప్రభుత్వాలు కూడా అదే చేస్తాయి. కానీ మీరు ఏం చేయట్లేదు కాబట్టి మమ్మల్ని ఏం చేయమని చెప్పేసి అని అనుకుంటే ఎట్లా? కాబట్టి ఈ రిపోర్ట్ల పేరు మీదనో కమిషన్ల పేరు మీదనో మీకు పాసిబిలిటీస్ ఏంది, ఈ ప్రాజెక్టుని వినియోగంలోకి తీసుకురావడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంది అనేది ఆలోచించండి. రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించండి. కమిషన్ల పేరు మీదనో కాలయాపన చేసి ఎదుటోళ్ళను ఏదో బదనాం చేస్తున్నో, ఇబ్బంది పెడుతున్నో జరిగేది ఏముండదు. దీనికి ఆల్ స్టెప్స్ ఇంతకుముందు మామూలుగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు విన్నాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇవి రాజ్యాంగ పరంగా కానీ న్యాయపరంగా కానీ కోర్టులలో కానీ ఎక్కడ నిలబడేది కాదు. సంవత్సరాల తరబడి కేవలం కాలయాపన చేయడం తప్ప దేనికి ఉపయోగపడేది కాదు. కానీ ఈ రోజు ఉన్న ప్రాజెక్టుని ఎట్లా వినియోగించుకుంటాం అనేది ఆలోచన చేసి ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుంది. కక్ష సాధింపు చర్యలు. సార్ రామ్మోహన్ రావు సార్ ఫైనల్ గా చెప్పండి సార్. రామ్మోహన్ రావు సార్, నేను ఒకటే అంటున్నాను సార్, ఇప్పుడు అయ్యా మన కాళేశ్వరం కక్ష ఉంటే మీరు తీర్చుకోండి పార్టీల పరంగా, మా రైతులు నాశనం చేయకండి, రైతులు నాగం చేయకండి. స్పష్టంగా దాని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పాటించండి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన పిల్లలను బాగు చేయండి, వాటిని నింపండి, నీళ్లు అందియండి. మీరు ఇంతకుముందు ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పారు కదా రమణబాబు గారు, మొత్తం ఎంత నీళ్ళు మల్లన సాగర్ ఎటుపోతుంది, కొండపోచం ఎటుపోతుంది, ఇవన్నీ ఎటుపోతాయి, 1,00,000 కోట్లని అనంగానే అయిపోద్ది అంటున్నాను. నేను సమర్థిస్తున్నాను. అవినీతి ఉంది, మానవతరాయ్ గారితో పూర్తిగా ఎక్కువ అవినీతి మీద చర్య తీసుకొని ప్రజాధనం ₹1 తినడం దాన్ని పట్టుకోవాలి. కానీ అది పక్కన పెట్టి ఇప్పుడు నీళ్లు అందించడానికి అవసరమైన అవకాశాలు ఎందుకు తీస్తలేరు అని నేను అడుగుతున్నాను. ఇది ఖర్చు మీరు రాజకీయ ప్రజలు చేసుకోండి, రైతులకు నీళ్లు అందించే ప్రయత్నం చేయండి అంటున్నాను. ఏదైనా సరే భద్రాచలం మునిగిపోతుంది, కొట్టకపోతుంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు, నీటిపారుదల రంగ నిపుణులు చెప్పారు ఆ ప్రాజెక్టుల్లో. కాబట్టి కావాలని చెప్పి మళ్ళీ ఇటు మలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా 1,00,000 ఎకరాలకే నీళ్లు వచ్చినాయి కాళేశ్వరం ద్వారా. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఆ ప్రాజెక్టు ద్వారానే నీళ్లు అందిన రైతాంగానికి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రకంగా నేను చెప్తున్నాను, కాలువలకు తవ్వకుండా ఇప్పుడు ఏమైందంటే నరాలు లేని ఇంకా పూర్తి కాలే, కాళేశ్వర ప్రాజెక్ట్ పూర్తి కాలే. నిజంగా చెప్పానంటే పంట కాలువలు తవ్వలేదు సార్, అందుకనే నేను చెప్తున్నాను. అది కూడా అంటున్నాను కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సాకారం చేయాలంటే కేసీఆర్ గారు ఎక్కడ ఆపిన అక్కడ మొదలు పెట్టండి. అక్కడి నుంచి పంట కాలువలకు ఇప్పుడు దాదాపు 60,000 ఎకరాల భూమి సేకరించాలి. అక్కడ ఆగింది. మీరు మన ప్రాజెక్టులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అక్కడి నుంచి పంట కాలువ నీళ్లు వద్దా, నీళ్లు కావద్దా వద్దా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనోహర్ గారు. నేనేమంటున్నాను, అన్నం సిద్ధంగా ఉంది, చేయలేదనుకో ఎట్లా తింటాం మనము? ఇప్పుడు పంట కాలంలో పని చేయాలి. ఇంకా 1,40,000 ఏం చేస్తామంటే మళ్ళీ అదే ప్రాణహిత గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీళ్లు బారే విధంగా మరోసారి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఏదైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వేసిన కమిషన్ రిపోర్ట్ వచ్చింది. రిపోర్టుకు సంబంధించి పిసి ఘోష్ కమిటీ రిపోర్టుకు సంబంధించి ప్రస్తుతానికి రగడ నడుస్తోంది. చూడాలి ఇది ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో.
చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.